దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా ఈ క్రిస్మస్ మాసం యొక్క శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు పరిశుద్ధ దేవుని వాక్యం నుంచి ఒక వాగ్దానం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ఈ భూమి మీద క్రిస్మస్లో ప్రత్యక్షమైనాడు. ప్రార్థన. తండ్రి, నీ కృతజ్ఞతలయ్యా. అపవాది క్రియలను లయపరచుటకే యేసుక్రీస్తు ప్రభుగా దేవుని కుమారుడుగా మాకు ఈ లోకంలో జన్మించినారు. ఈ భూమి మీద ఉన్న అపవాది క్రియలన్నింటినీ మీరు లయపరచండి. ప్రతి ఒక్కరిని నీ కుమారులుగా, దేవుని పిల్లలుగా మార్చి దీవించమని, చూస్తున్న నీ కుమారులు దేశ విదేశాలు మీరు ఆశీర్వదించి దీవించమని, క్రిస్మస్ దీవులతో నింపమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అవును దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడుగా ఆయన ప్రత్యక్షమైనాడు. కనుక ఆయన దీవెనలు మనం పొందుదాం. మీ అందరికీ క్రిస్మస్ దీవెనలు నిండుగా కలుగునుగాక. దేవుని కుమారులుగా అవుదుగాక. ఆమెన్.